హే హాయ్ నాలాంటి సినిమాటిక్ ఫిలోస్. మీరు సినిమాని సినిమాలాగా చూసి వదిలేస్తారా, లేదంటే లాజిక్స్ గురించి ఆలోచించి మీ ఫ్రెండ్స్తో చెక్ చేస్తారా? నిన్న మొన్నటి వరకు నేను టైప్ 1 కానీ ఈరోజు టైప్ 2లోకి చేరా. ఎందుకంటే దానికి కారణం గుంటూరు కారం. చాలామంది ఈ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడారు. సర్లే వదిలేయండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకున్నా. కానీ ది గ్రేట్ రైటర్ పరుచూరు గోపాలకృష్ణ గారు తన యూట్యూబ్ ఛానల్లోనూ ఈ సినిమాపై రివ్యూ ఇస్తూ 1-2 తప్పులు చెప్పారు. ఇంతకు మించి మాట్లాడితే బాగుండదనే మాట అన్నారు. ఆయన ఇంతకీ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఏముంది ఈ సినిమాలో అంత అని ఈరోజు ఈ సినిమాని చూశాను. సో నా అభిప్రాయమే తప్ప నేను ఎక్కడ ఈ సినిమా గురించి విమర్శించడానికి వీడియో చేయట్లేదు. ఫస్ట్, అసలు నెగిటివిటీ, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటే రిజల్ట్ రాంగ్ అవుద్ది అనడానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. 2021లో ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో అని కాదులేండి కానీ హీరోయిన్ పూజ హెగ్డే ప్లేస్లో శ్రీలీల వచ్చి చేరింది. శ్రీలీల చేయాల్సిన రోల్ మీనాక్షి చౌదరికి దక్కింది. ఎడిటర్, డిఓపి మారిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ తమను కూడా మారిపోయారంటూ అప్పట్లో ఒకటే మోత మోగింది. స్టోరీ కూడా మార్చారని కొన్ని వెబ్సైట్లు స్టోరీల మీద స్టోరీలు రాశాయి. ఈ మార్పు చేర్పులతో ముందు నుంచి సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ పాయింట్, అతడు కలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కాబట్టి అంచనాలు రావడం సాధారణమే. అలవైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ తీస్తున్న సినిమా కాబట్టి ఆ వైపు నుంచి కొన్ని అంచనాలు నమోదయ్యాయి. దీనికి తోడు నిప్పు కాజ్యం వస్తే ఎలా ఉంటుందో ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాపై కామెంట్ చేయడం అలానే ఉంది. రాజమౌళి సినిమా మార్కును దాటుద్దంటూ అది ఇది అంటూ సినిమాపై లేనిపోని అంచనాలు పెంచేశారు. పైగా సంక్రాంతి రిలీజ్, ఇంకా జోష్ మామూలుగా ఉండదు కదా. కట్ చేస్తే జనవరి 12 సినిమా విడుదలైంది. నెగిటివ్ టాక్తోనే ఆడింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అదరగొడుతుంది. దీనికి ఇంకో రీజన్ ఉంది. అర్థం కాక రెండోసారి చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, అందరూ బాగోలేదు అంటున్నారు కాబట్టి అసలు అందులో ఏముందో తెలుసుకోవడానికి చూసేవాళ్ళు కొందరు. నేను ఈ రెండు కాదనుకోండి, ఇప్పటికే వేల మంది కాదు, లక్షల మంది కాదు, సరే 1,00,00,000 మంది చూసారనులేండి. సో కథ చెప్పేసి అసలు నా కథ మొదలు పెడతాను. ఎలాగో ఇక్కడ దాకా విన్నారు, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూసేయండి. మరి కథ ఏంటంటే, వైరా వసుంధర అంటే మన రమ్యకృష్ణ గారు తెలంగాణ న్యాయశాఖ మంత్రి. ఆమె తండ్రి వెంకటరామస్వామి ప్రకాష్ రాజ్. ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటాడు. తన స్వార్థం కోసం మనవడు అంటే రమణ అనగా మన మహేష్ బాబు కూతురు వసుంధరతో సంబంధం లేకుండా చేయాలనుకుంటాడు. సో ఆయనతో డాక్యుమెంట్స్పై సంతకం పెట్టించాలని తెగ ప్రయత్నిస్తాడు. దానికోసం గుంటూరులో ఉండే రమణ రోజుకు ఒకసారి ఆయన హైదరాబాద్ వచ్చి సైన్ పెడతానని చెప్పి యాక్ట్ చేస్తూ ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్ చేస్తాడు. చివరికి ఎలాగో పెట్టడానుకోండి, అమ్మతో కలిసిపోతాడు, తాతపై పగ తీర్చుకుంటాడు, కట్ చేస్తూ శుభం కార్డు. ఇదండి స్టోరీ సింపుల్గా. ఈ షార్టే సినిమా ఓపెనింగ్. సునీల్ ఈ ఒక్కదానికే పరిమితమయ్యారు. ఈ షార్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సునీల్ని చంపేది రఘుబాబు గారు. మరి జయరామ్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అబ్బా అనే సందేహం తోలుస్తూనే ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని సెకండ్ హాఫ్లో రివీల్ చేయడం బాగుంది. ఈ సినిమాలో మెయిన్ డిసడ్వాంటేజ్ హీరో ఇంట్రడక్షన్ సీన్ అని చెప్పాలి. ఎందుకంటే ఓటీటీలో చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు అంతగా ఏమనిపించదు, కానీ సంక్రాంతి సినిమా, అందులోని పెద్ద హీరో సినిమా, ఎంతో వేల కోట్ల మంది అభిమానులు ఉంటారు.
ఎప్పుడెప్పుడు హీరో ఇంట్రడక్షన్ సీన్ వస్తుందా, విజిల్స్ వేద్దాం, క్లాప్స్ కొడదాం, పేపర్లు చింపేద్దాం, డబ్బులు వీసేద్దాం అనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కానీ ఇందులో 5 నిమిషాలు 10 నిమిషాల సీన్లో కూడా మహేష్ బాబు ఫేస్ని రివీల్ చేయరు. ఇలా కళ్ళజోడు పట్టుకున్నప్పుడైనా రివీల్ చేస్తారనుకుంటే అప్పుడు ఉండదు. చివరిగా హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఇలా రివీల్ చేస్తారు. అప్పటికే ఉన్న ఆసక్తి పోతుంది అభిమానుల్లో. ఈ మీనాక్షి చౌదరిని ఇలా ఒక వడ్డించడానికి, గుడ్లు పెట్టడానికి, మసాలాకి పనికి వచ్చేలా చేశారు. శ్రీలీలను ఇలా గ్లామర్గా చూపించారు తప్ప పెద్ద స్కోప్ ఏం లేదు. జబర్దస్త్ చమ్మక్ చంద్రాన్ని చాలామంది గమనించకపోవచ్చు నాకు తెలిసి. ఈ సీన్ గుర్తుపెట్టుకుంటే వెన్నెల కిషోర్ డైలాగ్ అనగానే మహేష్ బాబు ఇక్కడ లవ్ స్టోరీగా జరుగుతుంది అంటాడు. ఈ సీన్లో వెన్నెల కిషోర్ వీళ్ళ ఫ్యామిలీతో నాకు అటాచ్మెంటే లేదు, అయినా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి అంటాడు. సీన్లో మహేష్ వెన్నెల కిషోర్ని చెంపదెబ్బ కొడతాడు. కట్ చేస్తే ఇక్కడ విలన్ని ఇంటి దగ్గర వేరే అతను కొడుతూ ఉంటాడు. మరి అది ఎలా సెట్ చేశారో తెలియదు కానీ సీన్లు అతికిచ్చినట్టు ఉంటాయి. మార్క్స్ మామగా జగపతి బాబు అంతగా వర్కౌట్ కాలేదని నా అభిప్రాయం. ఈయన బెదిరిస్తే మహేష్ బాబు ఇలా ఇంటికి జీప్ వేసుకొచ్చి జగపతి బాబు మనిషిని వెనకాల కూర్చోబెట్టి బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు కార్ని. ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ ఇది. ఇంతకుముందు సీన్లో ఈ ఫ్యామిలీతో అటాచ్మెంట్ లేదన్న వెన్నెల కిషోర్ ఈ చేతులతో పెంచాన్న ఆ పాపనని అంటాడు. ఈ సీన్లో హైదరాబాద్ అటువైపు ఉంటే ఈయనేమో ఇటువైపు చూస్తాడు అని అంటారు. ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇందాక బాంబ్ బ్లాస్ట్లో పోయిన కారు మళ్ళీ ఇలా తిరిగి వస్తుంది. అదే సినిమా మ్యాజిక్. ఈయన గురుదాస్ అనే క్యారెక్టర్ని హైలైట్ చేయకుండా మంచి అటెంప్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ అనుకుని, ఆ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్గా అనుకునేలా తీర్చేసింది బాగుంది. మడత పెట్టి కుర్చీలో పూర్ణ అంతగా సెట్ అవ్వలేదని అభిప్రాయం. సీన్లో మహేష్ బాబు హైదరాబాద్ ఇటువైపు ఉన్నట్లు చూపిస్తారు, కానీ అటువైపు ఉంటుంది. కావాలంటే గమనించండి కార్ ఎటు నుంచి వస్తుందో హైదరాబాద్ నుంచి. ఫైనల్గా ఇందాక ముందు చెప్పాను కదా సీన్ గుర్తుంచుకోమని. దీనికోసమే హైదరాబాద్ నుంచి తన తల్లిని గుంటూరు తీసుకొచ్చిన మహేష్ బాబు కార్ దిగిన అనంతరం తన తల్లి వైరా వసుంధర అడుగుతుంది, గడ్డం మించో ఎవరినైనా లవ్ చేసావా అంటే అవును నిన్నే చేశాను అంటాడు. అలా త్రివిక్రమ్ మనకి తల్లి కొడుకుల ప్రేమ కథను చెప్పుకునే చెప్పారు. ఫస్ట్ షాట్తో లవ్లోకి దించిన ఆయన క్లైమాక్స్ని లవ్తో ముడిపెట్టి ఎండ్ చేయడం. అయితే ఇప్పటి తరానికి ఈ రోజులకి సెట్ కాని కథని ఇంప్రూవ్ చేసుకోవడం ఒకటైతే, ఆయన రచన కూడా ఎందుకో గత సినిమాలతో పోలిస్తే అంత ఎఫెక్ట్గా అనిపించలేదు. మాటలు చాలామంది త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు అంటున్నారు, కానీ ఆయన ఎప్పుడు రాయడంలో మాత్రం పొరపాటు చేయరు. ఇందులో అలాంటి మంచి మాటలు ఉన్నాయి. అవేంటో ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ టైం మనోడు హైదరాబాద్ వస్తున్నాడు, ఇంటికి పిలవమంటారా ఆఫీస్కి రమ్మంటారా అని మురళీకృష్ణ క్యారెక్టర్ అడగ్గా ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ ఇది. ఇంటికి పిలిస్తే వాడు వెళ్ళేదాకా కూర్చోవాలి, ఆఫీస్కి పిలువు పని అయ్యాక మనమే లేచి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకో పవర్ఫుల్ డైలాగ్, ఇలా సిగ్గుపడకుండా అడిగేవాడే రాజకీయాల్లో పైకి వస్తాడు, నాలా ఇబ్బంది పడకుండా నువ్వు చెప్పేవాడే పైన ఉంటాడు. కాఫీ టీ ఏది తాగుతారు బాబు, చేతిలో కప్పు ఉందా, కాగితాలే కదా ఉంది, నీకు పేపర్లో నీకు పేకలో లైఫ్ రాదు, లైఫ్లో బుద్ధి రాదు. ఇలాంటి కొన్ని మంచి సంభాషణలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఫెయిల్ అయిందో తెలియదు, కానీ సినిమా మొత్తానికి నిరాశపరిచిందని చెప్పాలి. కానీ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది. ఆయన స్లాంగ్, ఆయన బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్, తన డైలాగ్ చెప్పుకున్నాడు, కెరీర్లో ఇలాంటి డైలాగ్ చేయలేదని. ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు
స్పూఫ్లు పాటలు చిన్న హీరోలు అభినయించేవాళ్ళు. ఇప్పుడు పెద్ద హీరోలే చిన్న హీరోల సినిమాలో పాటలు స్పూఫ్తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ను పెడుతున్నారు. ఇలాంటి అగ్రస్థాయి వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవడం ఒక పెనుపానికి దారి తీసినట్టే. ఇకనైనా ఎలాంటి మానుకుంటారని ఆశిస్తున్నా.